రేపు పెట్టబోయే ఆఫర్ కోసం చిన్న సైజు యుద్ధమే జరుగుతుందండి. నేను రాత్రి హైదరాబాద్ నుంచి డీలర్ ఒక ఆయన ఫోన్ చేశారు. అంటే ఆయన కేటీఎం డ్యూక్‌లు నెక్స్ట్ అలాగే బుల్లెట్‌లయి కొని అమ్ముతుంటారు ఆయన. ఆయన ఫోన్ చేసి, "తమ్ముడు ఇలా పోస్ట్ పెట్టావు కదా! ఆ టైర్లు ఎంత పడుతున్నాయి?" అన్నాడు. నిన్న సాయంత్రం ప్రైస్ లిస్ట్ వచ్చింది. "అన్న ఇంత దాకా పడొచ్చన్నా" అంటే, "సరే తమ్ముడు డబ్బుల కోసం మనం తర్వాత చూసుకుందాం. 10 టైర్లు నాకు పక్కకు పెట్టేయి" అని చెప్పేసి అన్నాడు. అంటే, "అలా కాదన్నా ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాం. అయి ఫాలోవర్స్‌కి అమ్మాలన్నా" అని చెప్పేసి అన్నాను. "అలా కాదు తమ్ముడు, నేను హైదరాబాద్ నుంచి నీ దగ్గర టైర్లు కొంటున్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు" అని చెప్పేసి అన్నాను. నేను ఆయనతో మాట్లాడుతుండగా సీరియస్‌గా బుల్లెట్ వేసుకొని ఒక కుర్రోడు నా దగ్గరికి వచ్చాడండి. "ఏంటి తమ్ముడు" అంటే, "ఏం లేదన్నా మీతో మాట్లాడాలన్నాను." "ఒక్క నిమిషం" అని చెప్పేసి నేను ఫోన్ మాట్లాడాను ఆయనతోటి. ఆయన, "తమ్ముడు కనీసం ఒక 5 పంపించని" చెప్పేసి అన్నాడు. అన్న అలా కాదన్నా ఒక్కసారికి ఏమనుకోకన్నా నెక్స్ట్ ఎన్నొచ్చినా సరే మీకు ఎన్ని కావాలో పక్కెట్టేసి తర్వాత నేను ఆఫర్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఆయన అయితే రిక్వెస్ట్ చేశాను. "సరే తమ్ముడు అయితే నీ ఇష్టం" అని చెప్పేసి ఇంకా ఆయన ఫోన్ పెట్టేశాడు. తర్వాత సీరియస్‌గా వచ్చిన కుర్రోడితోటి, "చెప్పండి బ్రదర్ ఏంటి ఏమైంది" అని అంటే, "ఏం లేదన్నా మీరు ఆఫర్ పెట్టినప్పుడు మనిషికి ఓ టైరే పెట్టండి" అని చెప్పేసి అన్నాడు. "ఏవండి ఏ తమ్ముడు ఏమైంది ఇప్పుడు" అని అంటేనే, "ఏం లేదన్నా నువ్వు మొన్న బుల్లెట్ టైర్లు ఆఫర్ పెట్టావు. రూ. 1500 టైర్ ఒకటి పెట్టావు. మా ఫ్రెండ్ 2 టైర్లు తీసుకున్నాడు. ఆడికో బండికి నాకో బండికి తీసుకున్నాడు" అని చెప్పేసి అన్నాడు. అయితే ఏమైంది తమ్ముడు అని అంటేనే, "ఆడి బండి టైర్ ఆడికేసుకున్నాడు. నా బండి టైర్ అడిగితే 2500 అంటున్నాడు" అని అన్నాడు. నేను షాక్ అయిపోయానండి. అంటే మా పేరు చెప్పి ఇలా కూడా బిజినెస్ చేసేసుకుంటున్నారా అని చెప్పేసి. "ఇలా చేస్తున్నాడన్నా మా ఫ్రెండు ఇలా అన్నాడు" అని చెప్పేసి అన్నాడు. "సరే తమ్ముడు అయితేని ఈసారి అలాగే ప్లాన్ చేస్తానులే" అని చెప్పేసానన్నావు. సరే అయితే ఈసారి అయితే గనక మనం పెట్టే ఆఫర్ అయితే లిమిటెడ్ స్టాక్ ఏమన్నా ఉంటే గనక మనిషికి అంటే బండికి ఒక టైరే ఇస్తామండి. 2, 3 అయితే గనక ఇవ్వం. మీరు అలా ప్లాన్ చేసుకుని దయచేసి రండి.